హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. సో మనకి ఈరోజు మనం 1Bలో పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్ని నేర్చుకుందాం. దీనిలోంచి మనకు రెండు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ రావు, 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ రెండిట్లలో ఒకటి వచ్చేసి ఖచ్చితంగా తీరం వస్తుంది. ఓకేనా? ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వచ్చేసి ఖచ్చితంగా తీరం వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఏంటి అంటే హోమోజెనైజేషన్ నుంచి వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనము హోమోజెనైజేషన్ గురించి నేర్చుకుందాము. ఈ లాంగ్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత థీరమ్స్ వచ్చేసి మళ్ళీ సపరేట్గా నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకు యాక్చువల్గా హోమోజెనైజేషన్ మనకి ఈ క్వశ్చన్ అనేది అంటే ఇక్కడ ఇంకో లాంగ్ క్వశ్చన్ చెప్పాను కదా సెకండ్ది, దీనికోసం మనం ఎక్కువ ఫార్ములాస్ ఏం నేర్చుకోని అవసరం లేదు, ఎక్కువ కాన్సెప్ట్ కూడా ఏం అవసరం లేదు. సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ ఫార్ములా. ఓకేనా? సింపుల్గా వచ్చేస్తాయి మనకు. ఈ 7 మార్క్స్ అనేవి మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ 7 మార్క్స్ థీరమ్స్ అంటే ఇక మీకు తెలుసు, ఆల్రెడీ మనం ఫంక్షన్స్లో మనకి ఎట్లయితే థీరమ్స్ ఉంటాయో సో దీనిలో కూడా మనకు అలాగే థీరమ్స్ ఉంటాయి. సో వాటిని కొంచెం మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని సపరేట్గా చూద్దాము. సో ఫస్ట్ దీన్ని చూద్దాం. సింపుల్ టాపిక్ చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి హోమోజెనైజేషన్ అంటే ఏంటిది అసలు, ద ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు అది చెప్పబోయే ముందు ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ చెప్తాను చూడండి. మనము పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అంటున్నాం. మామూలుగా ఒక స్ట్రేట్ లైన్ అంటేనేమో ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉంటుంది కదా. ఒక్కటే స్ట్రేట్ లైన్ అయితే ఇలా ఉంటుంది. మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అంటే రెండు స్ట్రేట్ లైన్స్ అన్నమాట. ఓకేనా? 2 సెట్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. రెండు అంటే మనకి దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఒకటే స్ట్రేట్ లైన్ అంటేనేమో ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. రెండు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ గురించి పేర్. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ మనం పేర్ గురించి మాట్లాడుతున్నాం. సో పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉన్నట్టయితే మనకు అది పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అన్నమాట. ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటి అంటే మనకు ఇక్కడ మనకు వేరియబుల్స్ చూసుకున్నట్టయితే 3 వేరియబుల్స్ కనిపిస్తున్నాయా. ఒకటి a అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ h అనే వేరియబుల్ ఉంది, ఇంకా b అనే వేరియబుల్ ఉంది కదా. సో h² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ab అయినట్టయితే, అలా అయినప్పుడు మాత్రమే అది మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఒకవేళ మనకు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది మీకు సెకండ్ ఇయర్ లో దీంతో చాలా పని ఉంటుంది. అయితే ఫస్ట్ మీకు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏంటో చెప్తాను చూడండి. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది మీరు ఇప్పుడే నేర్చుకోకున్నా ఏం కాదు, మనం థీరమ్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటా అన్నా ఏం కాదు, కాకపోతే జస్ట్ మీకు నార్మల్గా చెప్తున్నాను. సో ఇది మనకు యాక్చువల్గా సెకండ్ డిగ్రీ పాలినామియల్. ఓకేనా? దీన్ని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? డిగ్రీ 2 ఉంది యాక్చువల్గా, ఇది మనకు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. అయితే దీనిలోంచి మనకు పారాబోలా అయినా, మీరు సెకండ్ ఇయర్లోకి పోయిన తర్వాత పారాబోలాలు, ఎలిప్స్లు, హైపర్బోలాలు, అలాగే పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. ఇక్కడ మీకు అర్థమవుతుందా? పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కూడా దీని నుంచే తయారైంది. ఎందుకంటే g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ 0 అయినట్టయితే, అర్థమవుతుందా? g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ గనక 0 అయినట్టయితే అప్పుడు మనకు ఇది ఇక్కడ ఉన్న ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ లాగా మారుద్ది. ఓకేనా? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ కండిషన్ ఏంటి అంటే h² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ab ఉంటేనే అప్పుడు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. ఓకేనా? అయితే నార్మల్గా ఇది ఇప్పుడు మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇప్పుడు ఏ కండిషన్ లేకుండా జస్ట్ నార్మల్గా దీన్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏదో ఒక నార్మల్గా ఒక కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇది ఏంటిది అంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్. ఇది ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఓకేనా? ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది మనకు జస్ట్ ఒక కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఉంటే సింగిల్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఉంటే మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్. ఓకేనా? ఇదేమో పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ని, ఇదేమో లైన్ని. ఓకేనా? స్ట్రేట్ లైన్ అని రాసుకుందాం. ఇదేమో స్ట్రేట్ లైన్ని, ఇది పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ని. ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్. ఆ కర్వ్ ఇలాగనైనా ఉండొచ్చు, ఇలానైనా ఉండొచ్చు, లేకపోతే ఇలానైనా ఉండొచ్చు. ఓకేనా? లేకపోతే ఇలానైనా ఉండొచ్చు. ఇవన్నీ కర్వ్స్ కిందకే వస్తాయి. కొంచెం ఇలా వంగి ఉన్నట్టయితే అప్పుడు మనకు ఈ ఈక్వేషన్ అనేది కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనం ఈ ఫస్ట్ దానికి సంబంధించి తర్వాత నేను చూసుకోవచ్చు. జస్ట్ మీకు ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నా. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్.
అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, జాగ్రత్తగా చూడండి, హోమోజినైజేషన్ గురించి చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను మీకు ఇంతకుముందు ఆ కర్వ్ ఎందుకు చెప్పాను అంటే ఇది ఒక కర్వ్ ఈక్వేషన్ యాక్చువల్గా, ఓకేనా. సో ఈ కర్వ్ని ఒక లైన్ అంట, ఇక్కడ ఇంకొక లైన్ ఇచ్చాడు చూడండి, లైన్ ఈక్వేషన్ ఇట్లానే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏబీసీలు వాడినాం కాబట్టి ఎల్ఎంఎన్ అనేవి ఇక్కడ మనం వాడినాం, ఎందుకంటే అక్కడ ఏబీసీ వాడి ఇక్కడ కూడా ఏబీసీ వాడతాయి, ఇలా ఏబీసీలు కన్ఫ్యూజ్ అవుతాయి. సో ఇది ఆల్రెడీ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏబీసీలకు ఫిక్స్ చేసాం. కావాలంటే దీన్ని ఎల్ఎంలలో కూడా రాసుకోవచ్చు కాబట్టి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నాం. సో ఇది ఒక స్ట్రేట్ లైన్ ఉంది, ఒక కర్వ్ ఉంది. స్ట్రేట్ లైన్ కర్వ్ అంట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటున్నాడు, ఓకేనా. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ ద స్ట్రేట్ లైన్, ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. సో ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా ఒకసారి మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాం, ఓకేనా. కర్వ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం, ఓకేనా. ఇది వచ్చేసి కర్వ్ ఈక్వేషన్, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటా, ఓకేనా. అలాగే మనకు స్ట్రేట్ లైన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటా. సో కర్వ్ ఈక్వేషన్ ఉంది, అలాగే స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనం ఇలా ఉంది అనుకుందాం, ఓకేనా. స్ట్రేట్ లైన్ అనేది ఇలా ఉంది. సో కర్వ్ అనేది నేను 1 అనుకున్నా, స్ట్రేట్ లైన్ అనేది 2 అనుకుంటున్నా, ఓకేనా. సో కర్వ్ ఉంది, స్ట్రేట్ లైన్ ఉంది, ఇవి రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందా, కనిపిస్తుందా. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాడు, ఓకేనా. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ అండ్ స్ట్రేట్ లైన్. అయితే దాని గురించి ఏమంటున్నాడు, ద ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మనం ఆరిజిన్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి XY యాక్సిస్ డ్రా చేసుకుందాం కదా. XY యాక్సిస్ డ్రా చేసుకుంటే ఇది మనకు ఆరిజిన్ కదా, ఏది ఆరిజిన్, ఇది ఆరిజిన్. సో ఈ ఆరిజిన్ నుంచి అంట మనకి ఏం అడుగుతున్నాడంటే క్లియర్గా అర్థమవుతుందా, ఈ ఆరిజిన్ నుంచి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇవి రెండింటికి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అక్కడికి ఉన్న లైన్స్, ఓకేనా. ద ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లైన్స్, జాగ్రత్తగా చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద ఇంటర్సెక్షన్ అంటున్నాడు. అంటే ఆరిజిన్ నుంచి ఈ ఇంటర్సెక్షన్లకి మధ్యలో ఉన్న ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఉందా, ఇప్పుడు వచ్చిందా, ఇదే కదా మనకు, ఇక్కడ ఒక లైన్ వచ్చింది, ఇక్కడ ఒక లైన్ వచ్చింది, ఇవి రెండు లైన్స్. సో ఇవి రెండు మనకు రెండు లైన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, ఓకేనా, రెండు లైన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి ఈక్వేషన్ ఏంటి, ఓకేనా, ద ఈక్వేషన్. సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో నేను ఏదైతే రిప్రజెంట్ చేశానో ఈ లైన్స్కి ఈక్వేషన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకు మ్యాటర్. సో ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. సో ఈక్వేషన్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వస్తుంది, వచ్చిన రిజల్ట్ని మీరు గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, మనం హోమోజినైజేషన్కి సంబంధించిన ప్రాబ్లం చేయాలంటే అసలు ఈక్వేషన్ ఎలా వచ్చింది, చిన్నది జస్ట్ 2 స్టెప్స్. ఎలా చేస్తామంటే మనము దీంట్లో, ఓకేనా, ఈ ఈక్వేషన్లో x దగ్గర 1 పెట్టుకోవాలి, y దగ్గర కూడా ఎక్స్ట్రా 1 పెట్టుకోవాలి, c దగ్గర మనం 1 స్క్వేర్ అని పెట్టుకుందాం, ఓకేనా. ఈక్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో ax², ఓకేనా. మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్లో ఈ gxలు fలు yలు ఇలా ఉండదు, అన్ని స్క్వేర్లలోనే ఉండాలి కదా. x², y², xy అలా ఉండాలి. కానీ xకి సంబంధించిన కోఎఫిషియంట్లు, yకి సంబంధించిన కోఎఫిషియంట్లు, cలు ఇలాంటివి ఉండొద్దు. వాటిని ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని రాసుకుందాం. 2x² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ఉంది కదా, ఇక్కడ ఇంకొక 1ని మల్టిప్లై చేద్దాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 2fy, ఇక్కడ ఇంకొక 1ని మల్టిప్లై చేద్దాం, ప్లస్ c ఇంటూ, ఎందుకంటే x ఉంది ఒక వేరియబుల్, ఇంకో వేరియబుల్ కూడా మనం రప్పిద్దాం. ఎలా రప్పించాలని నేను నెక్స్ట్ చెప్తా. సో 2fy ఉంది, సో ఇంకో వేరియబుల్ ఎక్సా వైయా ఏదో ఒకటి రావాలి, దాన్ని కూడా ఎలా రప్పించాలని చెప్తా. c కాన్స్టెంట్ మాత్రమే ఉందంటే 2 వేరియబుల్స్ రప్పించాలి కాబట్టి 1² అని రాస్తున్నా, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, ఓకే, నో ప్రాబ్లం, ఓకేనా. ఇది హోమోజినైజేషన్కి ప్రాసెస్ అన్నమాట, ఇలానే చేయాలి. సో మనకి ఈక్వేషన్ క్వశ్చన్లో ఏదైతే కర్వ్ ఇస్తాడో ఆ కర్వ్ ఈక్వేషన్లో x దగ్గర ఇలా gకి సంబంధించిన దాని దగ్గర 1, నెక్స్ట్ దీని దగ్గర 1, దీని దగ్గర 1² పెట్టుకోండి. ఈ 1ల దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే దీని నుంచి మనం రప్పించుకోవాలి, ఓకేనా. అర్థమవుతుందా. దీని నుంచి మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ నుంచి 1 ఏంటా అనేది రప్పించుకోవాలి. 1 ఏంటంటే మనకు lx అనేది ఇక్కడ ఉంది, ప్లస్ my అనేది ఉంది, n నాటి పంపించేసేయండి, ఓకేనా. n నాటి పంపిస్తే ఏమవుతుంది, -n అవుతుంది, ఓకేనా. కాన్స్టెంట్ని అటు పంపించేసి ఆ కాన్స్టెంట్తో డివైడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, lx ప్లస్ my డివైడెడ్ బై -n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డివైడ్ చేసినట్టయితే 1 అవుతుంది కదా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే
1 దగ్గర దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఓకేనా, ఇక్కడ మీకు కొంచెం అర్థం కావట్లేదు అంటే ప్రాబ్లం చేస్తుంటే క్లియర్గా అర్థమవుద్ది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇలా 1 దగ్గర ఈక్వేషన్లో ఓకేనా ఏం చేయాలంటే కాన్స్టెంట్ని ఒక సైడ్ పంపించేసి ఆ కాన్స్టెంట్తో డివైడ్ చేసి రైట్ సైడ్ 1 మాత్రమే ఉండేటట్టు చేసి ఆ 1 దగ్గర దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ఇంటూ 1 అంటే ఏంటిది అంటే మనకు lx ప్లస్ my డివైడెడ్ బై మైనస్ n. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 2fy ఇంటూ ఇది కూడా lx ప్లస్ my డివైడెడ్ బై మైనస్ n. నెక్స్ట్ వచ్చేసి c ఉంది కదా c ఓకే. నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే lx ప్లస్ my డివైడెడ్ బై మైనస్ n హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది హోమోజెనైజేషన్కి ఫార్ములా. సో ఇది మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి ఫార్ములా. ఓకేనా, ఈ గ్రీన్ కలర్లో లైన్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలర్ దానికి ఈక్వేషన్. ఓకేనా, ఇది మనకు దేనికి ఫార్ములా? పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి. గ్రీన్ కలర్లో ఏదైతే పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఇది ఈ గ్రీన్ కలర్ టూ లైన్స్ ఉన్నాయి చూడండి, ఆ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి ఇది ఫార్ములా వచ్చింది. ఓకేనా, ఇది మనకు హోమోజెనైజేషన్ అంటే ప్రాసెస్ ఇది. సో కావాలంటే నేను మీకు ఒకసారి మళ్ళీ జస్ట్ ఓవర్వ్యూ చేస్తాను చూడండి. మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసామంటే సింపుల్గా అయిపోతాయి హోమోజెనైజేషన్కి సంబంధించినవి. ఏం చేయాలంటే కాన్సెప్ట్ అయితే ఫస్ట్ మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఒకసారి అర్థం కాకపోతే వెనక్కైనా చూడండి, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఈక్వేషన్లో ఎక్స్ కోషన్లు వై కోషన్లు కాన్స్టెంట్ల దగ్గర 1 స్క్వేర్ పెట్టేసేయండి. ఈ 1ల దగ్గర లైన్లో ఉన్న కాన్స్టెంట్ నాడు పంపించి డివైడ్ చేసేయండి. 1 ఈక్వల్ టు ఏదైతే వస్తుందో 1 దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. అదే పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి సంబంధించిన ఈక్వేషన్. ఓకేనా, అయితే ఇది మాత్రమే కాకుండా మనకి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటిది అని అంటే ఓకేనా, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే ఇప్పుడు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ది ఈక్వేషన్ వచ్చింది, కానీ ఆ పేరు ఆ రెండు యొక్క పేరు ఉంది చూడండి, లైన్స్ యొక్క పేరు, ఆ పేరుకి మధ్యలో ఉన్న ఓకేనా ఈ లైన్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా, అర్థమవుతుందా? ఈ యాంగిల్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అని అడుగుతాడు. సో ఈ యాంగిల్ గురించి మనల్ని అడుగుతున్నాడంటే ఆ టీటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. టీటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా, అదొక్కటి నేర్చుకోవాలి. ఇది జస్ట్ ఈ ఫార్ములా ఏం నేర్చుకోకండి, ఇక్కడ నేను చూపించేది ఏది ఫార్ములాలు మీరు నేర్చుకోవద్దు. జస్ట్ మనం ఏం చేస్తున్నాం అర్థం చేసుకోండి, ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది కదా. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రాసెస్ని మాత్రం అర్థం చేసుకోండి. టీటాని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫార్ములా చెప్తాను. మనకి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఏమంటాడంటే కర్వ్ ఇస్తాడు. ఓకేనా, కర్వ్ ఈక్వేషన్ ఇస్తాడు, లైన్ ఈక్వేషన్ ఇస్తాడు, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఓకేనా, లేకపోతే యాంగిల్ అనేది 90 డిగ్రీస్ వస్తుంది అని ప్రూవ్ చేయమంటారు. 90 డిగ్రీస్ అంటే పర్పెండిక్యులర్. ఓకేనా, ఇవి రెండు లైన్స్ ఉంటాయి కదా పేర్ ఆఫ్ లైన్స్. సో పేర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి మనకు 90 డిగ్రీస్ వస్తుంది అంటే పేర్ ఆఫ్ లైన్స్ అనేవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమంటాడు. అంటే మనం టీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా, సో అసలు టీటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు టీటా వాల్యూని రాసుకుందాం. టీటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ a ప్లస్ బి డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2hకి కూడా హోల్ స్క్వేర్. అసలు ఏ ఏంది బి ఏంది హెచ్లు ఏంటి అంటే మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పా. ఇక్కడ మనం ఇదంతా చేసిన తర్వాత ఇదంతా దీన్ని క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ చేసి చిన్నగా చేసుకుంటూ పోతే మనకి ఏ మోడల్లోకి వస్తుంది అంటే పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఇది ఇలాంటి మోడల్లోకి వస్తుంది. ఏ ఉంటుంది, హెచ్లు ఉంటాయి, ఇలా ఈ మోడల్లోకి వస్తుంది కదా. సో దీంట్లో ఏలు హెచ్లు బీలు మనకు తెలుసు కదా, దాన్ని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఓకేనా, దేంట్లో అంటే ఇన్ ax² ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి ఈక్వేషన్. సో ఇన్ ఓకేనా, దీంట్లో ఉన్న వాటిలలో మనకు ఏ ఏంటిది, బి ఏంటిది, 2h ఏంటిది. ఓకేనా, అంటే x² కోఎఫిషియంట్ ఏంటిది, xyకి కోఎఫిషియంట్ ఏంటిది, y² కోఎఫిషియంట్ ఏంటిది తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఓకేనా, అప్పుడు మనకు యాంగిల్ వచ్చేస్తుంది కాస్ టీటా ఈక్వల్ టు ఏంటి అని వచ్చేస్తుంది. సో టీటా ఉంచేసి కాస్ నడు పంపిస్తే కాస్ ఇన్వర్స్ అయింది, యాంగిల్ సింపుల్గా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను కదా రెండింటి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయండి అంటాడు. అంటే రెండింటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలంటే కాస్ 90 అంటే 0. ఓకేనా, అంటే 0 అంటే దీన్ని పంపించినట్టయితే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయండి అన్నాడు అనుకోండి. ఇక్కడ ఇదే చూడండి, ద పేర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఈ కర్వ్ ఉంది. ఓకేనా, చూసారు ఇదే కదా మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్ ఇదే కదా.
సో ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి ఉన్న ఈక్వేషన్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ అవి కనుక మనకు ఓకేనా, ఒక లైన్ అనేది ఇలా ఉంది, ఇంకొక లైన్ అనేది ఇలా ఉంది, ఇవి రెండింటి మధ్యలో 90 degrees కనుక ఫామ్ అయింది అనుకోండి ఓకేనా. ఇది మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, ఇది ఒక స్ట్రేట్ లైన్, ఇది ఒక స్ట్రేట్ లైన్ ఓకేనా. ఇవి రెండు స్ట్రేట్ లైన్స్కి మధ్యలో కనుక 90 degrees ఉన్నట్టయితే అప్పుడు మనకు కండిషన్ ఏంటిది అని అంటే ఏ ఏదైతే ఉందో బి ఏదైతే ఉందో ఆ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఎందుకు 0 కావాలనేది ఇక్కడ కింద దగ్గర నుంచి మీకు అర్థమైంది కదా. ఎందుకు 0 కావాలి, మనకు θ 90 degrees అంటే cos 90 అంటే 0 ఇది ఇటు పంపించామనుకోండి 0 ఇంటూ సంథింగ్ అంతే 0 అయిపోతుంది. అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. మాడ తీసేయచ్చు కదా, 0 అంటే ఇంకా మనం మాడేందుకు పక్కకు పెట్టేసేస్తే అయిపోతుంది కదా. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే మనకు అది రైట్ యాంగిల్ అయిపోయినట్టే. సో ఇదంతా వదిలేంటి, ఒక ప్రాబ్లం చూసినట్టయితే మీకు చాలా క్లారిటీగా అర్థమైంది. మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే జస్ట్ ఈ ఫార్ములా ఒక్కటి మాత్రమే ఓకేనా. ఎప్పుడైనా పర్పెండిక్యులర్ అంటే a ప్లస్ బి ఈక్వల్ టు 0 అనేది వాడదాము. నార్మల్గా అయితే కాస్ θ ఈక్వల్ టు a ప్లస్ బి బై అండర్ రూట్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2h హోల్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇప్పుడు హోమోజినైజేషన్కి సంబంధించింది ఒక్క ప్రాబ్లం చూద్దాం, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా సొల్యూషన్. సో ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తానో సేమ్ టు సేమ్ అలాగే రాయండి. ఫస్ట్ గివెన్ కర్వ్ రాసుకోండి. అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది డయాగ్రామ్ ఓకేనా. ఎక్స్ యాక్సిస్ వేసుకోవాలి, అలాగే వై యాక్సిస్ వేసుకోవాలి, తర్వాత మనం ఒకటి కర్వ్ అలాగే ఒకటి స్ట్రేట్ లైన్. ఈ కర్వ్ అనే దానికి ఈక్వేషన్ ఏంటి, మనకు దీన్ని 1 అనుకుందాం ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం రాసుకుందాం, ఇంతకుముందు ఏదో రాద్దాం అనుకున్నాం కదా. గివెన్ కర్వ్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, ఇక వేరియబుల్స్ ఏం లేవు చూసారు, అన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇలాగే వస్తుంది ఎగ్జామ్లో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అర్థమవుతుందా, ఇక్కడ మనకి 2xలు 2yలు ఇలా వచ్చాయి అంటే ఇది కర్వ్ అన్నట్టు ఓకేనా. స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్కి ఇది ఉండదు, జస్ట్ ఇలా మాత్రమే ఉంటుంది. సో ఇలా ఉంది అంటే అది కర్వ్, అందుకనే కర్వ్ లాగా గీసాం ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు కదా, and given line ఏంటిది 3x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 అని ఎందుకు అనుకుంటున్నా అంటే ఇక్కడ మనము ఇక్కడ పేరు పెడతాం. సో ఇది కర్వ్ ఏదైతే ఉందో దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అని పేరు పెడతాం. ఈ స్ట్రేట్ లైన్ ఏదైతే ఉందో దానికి ఈక్వేషన్ నెంబర్ 2 అని పేరు పెడతాం. పేరు పెట్టిన తర్వాత ఇవి రెండు ఏవైతే ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ ఉన్నాయో వీటి నుంచే మనకు కావాల్సిన యాంగిల్ ఓకేనా. స్ట్రేట్గా లేదు కదా, స్ట్రేట్గా అనిపిస్తుందా, కొంచెం వంకర టింకర అనిపిస్తుందా. సో ఇక్కడ నుంచి మనకు ఈ స్ట్రేట్గా డ్రా చేస్తే ఇక్కడ మధ్యలో ఉన్న యాంగిల్, ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ అండ్ ద లైన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది ఎంత అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఆరిజిన్ దగ్గర మనకు ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కి మధ్యలో ఫామ్ అయిన యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్. సో ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా క్లియర్గా అర్థమైంది కదా. ఏం చేస్తాం చూడండి, ఇచ్చిన డాటా రాసుకున్నాము. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయండి అంటే హోమోజినైజింగ్, ఇది ఇలాగే రాయండి, హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2 ఓకేనా. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో హోమోజినైజింగ్ చేయాలి, కానీ చేసేదానికంటే ముందు దీనిలోంచి మనం ఈ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానిలోంచి 1ని రప్పించాలి కదా. దీన్ని కొంచెం కిందికి జరపాల్సింది యాక్చువల్గా, దీన్ని మళ్ళీ నెక్స్ట్ రాస్తాను ఓకేనా, కొంచెం కింద రాయాల్సింది. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే దీని నుంచి 1ని రప్పించాలి. అంటే దట్ ఇంప్లైస్ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1. -1 ఉండద్దు, మనకు 1 కావాలి కాబట్టి -3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది. దీన్ని ఇంకా కొంచెం నీట్గా ఎట్లా రాద్దాము అని అంటే y మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 1 అని రాద్దాం ఓకేనా. y మైనస్ 3x ఈక్వల్ టు 1, దీన్ని కొంచెం ఇట్లా బ్రాకెట్ ఇట్లా కొంచెం చిన్న బాక్స్ లాగా పెట్టండి. దీన్ని ఇప్పుడు మనం హోమోజినైజింగ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మంచిగా గ్రీన్ పెన్ తోటి మంచిగా సైడ్ హెడ్డింగ్ పెట్టేస్తున్నా. ఏం చేస్తున్నాం, హోమోజినైజింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ ఈక్వేషన్ నెంబర్ 2
ఓకేనా 1ని 2తో కలిపి మనం హోమోజనైజింగ్ చేసినట్టయితే అంటే హోమోజనైజేషన్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది ఈ 1ని ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఈక్వేషన్ని మంచిగా రాసుకుంటే x² + 2xy + y² ఇంతవరకు ఏం కాదు కానీ +2x దగ్గర ఇలా 1 పెట్టాలి 1 దగ్గర దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి +2y దగ్గర y దగ్గర కూడా ఒక 1 పెట్టాలి -5 దగ్గర ఏం పెట్టాలి 1² పెట్టాలి = 0 ఉంది ఈ 1ల దగ్గర దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే x² ఇది సేమే ఉంటుంది +2xy అనేది అలాగే ఉంటుంది +y² కూడా ఓకే +2x ఉంది 1 దగ్గర y - 3x సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా నెక్స్ట్ +2y ఇలా మనం ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇచ్చింది కర్వ్ దాన్ని ఒక పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ లాగా చేస్తున్నా అంటే ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఇది పోయి ఇలా ఈ విధంగా మారుతుంది a ఏంటో b ఏంటో c ఏంటో చూస్తాం cos θ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే a ఏంటి b ఏంటి h ఏంటో చూస్తాం cos θ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అర్థమవుతుందా క్లియర్గా సో ఇలాంటివి ఒక 4 గన్షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి నేర్చుకుంటే చాలు ఇక వేరేది వచ్చినా ఒకవేళ బై మిస్టేక్లో వేరే హోమోజనైజేషన్లో వచ్చినా మీరు చేయగలుగుతారు థియరమ్స్ మీకు మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో 2x ఉంది నెక్స్ట్ 2y 1 అంటే ఏంటిది మరి 1 అంటే y - 3x నెక్స్ట్ వచ్చేసి -5 × y 1² అంటే y - 3x (² = 0 ఇంకా దీన్నే కొంచెం సింప్లిఫై చేద్దాం దట్ ఇంప్లైస్ x² + 2xy plus y² x² + 2xy + y² plus 2xy ఓకేనా మల్టిప్లై చేసేస్తున్నా 2xని దీనికి అంటే -6x² అవుద్ది -6x² నెక్స్ట్ అంతే కదా 2xy - 6x² నెక్స్ట్ వచ్చేసి +2y² రాద్దాం ఒక్కొక్కటి రాసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా +2y² రాసేసా నెక్స్ట్ వచ్చేసి -6xy -6xy ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ -5 ఇది మనకు a - b² లాగా ఉంది కాబట్టి a² - 2ab + b² a² + b² రాద్దాం ఒకటేసారి ఒక పని అయిపోద్ది a² + b² -2ab కదా అంతే కదా a² + b² అంటే 9x² రాసా -2ab అంటే -6xy అన్నట్టు -6xy దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం = 0 ఉంది కదా ఒకసారి 5తో కూడా మల్టిప్లై చేద్దాం చేస్తే ఏమవుతుందంటే ఇది ఉన్నట్టుగా రాసేద్దాం x² + 2xy + y² ఎందుకంటే ఇవన్నిటిని ఒకటేసారి సింప్లిఫై చేద్దాం దీన్ని సింప్లిఫై చేసి ఇది రాసినాక మళ్ళీ ఒకసారి సింప్లిఫై చేసి బదులు అంతా రాసేద్దాం తర్వాత సింప్లిఫై చేసేసుకుందాం -6x² + 2y² -6xy -5y² అవుద్ది నెక్స్ట్ -5 9s 45x² అవుద్ది నెక్స్ట్ -× +30xy అవుద్ది = 0 ఇప్పుడు అన్నిటినీ ఒక దగ్గరికి సెట్ చేద్దాం చూడండి ఇప్పుడు x టర్మ్స్ y టర్మ్స్ ఏం లేవు చూసారా x టర్మ్స్ కానీ y టర్మ్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ ఏం లేవు అవి ఎలిమినేట్ అయిపోతాయి చూడండి x² y² xy తప్ప వేరే ఏది ఉండదు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ లాగా మారుద్ది అని నేను చెప్తున్నా సో x² ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ -6x² ఉంది ఇంకా అక్కడ -45 ఉంది సో ఎంత అవుతుంది ఇది -5 అవుతుంది సో -50x² అనేది అవుతుంది ఓకేనా -50x² నెక్స్ట్ xyలు ఏమున్నాయి ఇది 4xy నెక్స్ట్ ఇది -2xy అయినట్టు మొత్తం -2xy అంటే +28xy అయినట్టు ఓకేనా +28xy నెక్స్ట్ ఇంకా వైలు y² 2y² 3y² అయింది అంటే -2y² అయినట్టు అంతే -2y² = 0 ఇవన్నిట్ల నుంచి 2ని కామన్ తీయచ్చు -2ని కామన్ తీసి అటు పంపించినట్టయితే 25x² ఉంటుంది ఇక్కడ ఓకేనా 25x² ఇదేమో -14xy ఓకేనా -2ని కామన్ తీస్తున్నా ఎందుకంటే ఇక్కడ మనకు మైనస్ ఉంది x² కి ముందు మైనస్ ఉండకుండా చూసుకోవాలి సో -2ని కామన్ తీస్తే ఇక్కడ జస్ట్ +y² మాత్రమే ఉంటుంది = 0 నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు చూసారా మనకు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ లాగా వచ్చింది సో మనం కంపేర్ చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం కంపేర్ విత్ ax² plus 2hxy 2hxy plus by² is equal to 0 ఇలా కంపేర్ చేసినట్టయితే మనకు a is equal to 25 అని తెలుస్తుంది అలాగే 2h is equal to ఎంత -14 అని తెలుస్తుంది అలాగే b is equal to క్లియర్గా 1 అని తెలిసింది ఓకేనా కంపేర్ చేసుకున్నాం ఈ వాల్యూస్ వచ్చేసాయి ఇప్పుడు మనకు cos θ is equal to ఫైండ్ అవుట్ చేయాలి అసలు cos θ అంటే యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కదా ఒకసారి ఆ సెంటెన్స్ రాద్దాం సో ఏమని రాద్దాం అంటే ఇఫ్ θ is the
if theta is the angle between pair of straight lines కొంచెం క్లియర్గా రాసేయండి మీరు, ఓకేనా. ఇఫ్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అని చెప్పేసి రాసేయండి. సో థీటా అనేది యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అయినట్టయితే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్లో a ప్లస్ బి డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2hకి కూడా హోల్ స్క్వేర్. సో వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే దట్ ఈస్ ఈక్వల్ టు, ఓకేనా, కాస్ థీటా అంటే ఇంప్లైస్ పెట్టేద్దాం. ఇంప్లైస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ లోపల a ప్లస్ బి అంటే a ఇది b ఇది 25 ప్లస్ 1 అన్నమాట. 25 ప్లస్ 1 మాడలో రాసేసాం డివైడెడ్ బై, క్లియర్ కదా, మాడ లోపల a ప్లస్ బి రాసేసాం 25 ప్లస్ 1 అయింది డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ 25 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2hకి కూడా హోల్ స్క్వేర్. అసలు 2h అంటే ఏంటిది, మళ్ళీ హెచ్ అని ఫైండ్ అవుట్ చేయకండి, ఎందుకంటే 2hని డైరెక్ట్గా ఈ రాడాటాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. 2h అంటే -14 బ్రాకెట్ లోపల పెట్టిద్దాం, -14. ఇప్పుడు ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రెండు స్ట్రేట్ లైన్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా, ఓకేనా, యాంగిల్ బిట్వీన్ ద స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. థీటా అనేది మనకు కావాలి, థీటా కోసమే మనం ఇదంతా చేస్తున్నాం. పైన 26 పాజిటివ్ వచ్చింది, ఇంకా మాట తీసి పడేసేయచ్చు. నెక్స్ట్ అండర్ రూట్ ఆఫ్ ఇది 24 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇది ఎంత 14 స్క్వేర్ అన్నట్టు, 24 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ అంటే మరి ఎంత అవుద్దో చూడాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పైననేమో 26 డివైడెడ్ బై 24 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ ఎంత అవుతుంది ఆలోచించండి. కొంచెం ఆలోచించినట్టయితే ఓకే, 24 స్క్వేర్ అంటే ఎంతనో ఫస్ట్ రఫ్లో చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోద్ది, ఓకేనా. రూట్ లోపల యాడ్ చేసి రాసేస్తా. 24 స్క్వేర్ అంటే మనకు 576 కదా, 24 స్క్వేర్ అంటే 576. 14 స్క్వేర్ అంటే ఎంత మరి మనకు 256 కదా, 256 కదా 196, 16 రాస్తున్నా. సో 14 స్క్వేర్ అంటే ఎంత 196, రెండింటిని మనం యాడ్ చేసినట్టయితే 12, నెక్స్ట్ వచ్చేసి 17, 772, ఓకేనా. రూట్ లోపల మనకు 772 వచ్చింది. సో రూట్ లోపల 772 అంటే ఒకసారి దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి చూద్దాము, ఓకేనా. ఇదంతా రఫ్. 772ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్లో ఓకేనా, 2 టేబుల్లో చేస్తున్నా. ఇంకా చేయొచ్చా అంటే ఇంకా అంతవరకు ఆపేసిద్దాం. 193 వరకే మిగిలిపోయింది కాబట్టి దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 2 రూట్, రెండు 2లకు కలిపి ఒక 2 రాసేస్తాం, 2 రూట్ 193 అని రాస్తాం, అంతే కదా. అంటే దట్ ఇంప్లైస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పైన 26 ఉంది డివైడెడ్ బై 2 రూట్ 193. ఈ చిన్న క్యాలిక్యులేషన్ అంతే, దీన్ని క్యాన్సిల్ చేస్తే 13. ఈ థీటా అటు పోయినట్టయితే దెర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ అటు పోతే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13 డివైడెడ్ బై రూట్ 193. యాక్చువల్గా మనకు కాస్ థీటా అంటే √3/2లలో లేకపోతే 1/√2నో 1/2నో వస్తే డిగ్రీస్ డైరెక్ట్గా రాయొచ్చు, కానీ డిగ్రీస్ ఇప్పుడు రాయలేం కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ అని చెప్పేసి ఇలా రాసేసాం, అంతే. ఇదే ఫైనల్ ఆన్సర్, క్లియర్ కదా. సో ఇదంతా జస్ట్ రఫ్, మీరు పక్కకు పెట్టేసేయండి, మోడల్ ఇలా గీకండి, ఇలా చేసేస్తే సరిపోద్ది. అర్థమైంది కదా, జస్ట్ సింపుల్. సెకండ్ దాని నుంచి మనం లైన్ ఈక్వేషన్ నుంచి 1 రప్పించుకున్నాం, హోమోజినైజింగ్ చేసి 1 దగ్గర సబ్స్టిట్యూట్ చేసేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకు అంటే పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఏ ఏంటి, హెచ్ ఏంటిది, ఏ ఏంటి, 2h ఏంటిది, బి ఏంటిదో రాసుకొని దాన్ని టీటా దగ్గర సబ్స్టిట్యూట్ చేసాం, అంతే. దీనికి కూడా అంతే, కానీ కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ఏముందో చూడండి. షో దట్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ ద లైన్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నాడంటే x యాక్సిస్ y యాక్సిస్ అవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే ఇది వచ్చేసి మనకు కర్వ్ తెలిసిందే కదా, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఏంటిది స్ట్రేట్ లైన్. సో ఒకటి వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఒకటి ఈక్వేషన్ 2 అనుకుంటాం, ఓకేనా. ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇది వచ్చేసి ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇప్పుడు దీనికి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటాయి కదా, అంటే ఇది లైన్స్. సో ఇది ఇలా ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ వీటిని మీరు ఇలా డబల్ గీయకండి, మీరు నార్మల్గా అయితే మీ బుక్లో స్కేల్ పెట్టి కొంచెం స్ట్రేట్గా డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ టీటా అనేది 90 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేయాలి, ఓకేనా. టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేయాలి, అది ఇప్పుడు మనకు మ్యాటర్. సో సేమ్ ప్రొసీజర్, ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దాం, గివెన్
ఓకేనా, కొంచెం చిన్న చిన్న వేరియేషన్తో ఉంటాయి క్వశ్చన్స్. ఇంతకుముందేమో థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇప్పుడు 90 degrees అని ప్రూవ్ చేయమన్నాడు. 90 degrees అంటే చాలా సింపుల్, ఇంకా దీనికంటే తొందర ముందే అయిపోతుంది చూడండి. 90 degrees ప్రూవ్ చేయమన్నాడు అంటే a + b = 0 వస్తుంది అన్నమాట. అంతే కదా, 90 degrees వస్తుంది అంటే cos 90 అంటే ఇది పోతుంది, a + b = 0 అని ప్రూవ్ చేస్తే చాలు. ఓకేనా, అర్థమవుతుందా? a + b = ప్రూవ్ చేస్తే చాలు 90 degrees అన్నాడు అంటే. సో ఇక్కడ మనం అది ప్రూవ్ చేస్తాం, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ చిన్న చిన్న వేరియేషన్స్తో ఉంటాయి క్వశ్చన్స్ చూడండి. ఇది ఇచ్చాడు కానీ ఇక్కడ మనకు k ఇచ్చాడు, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆల్రెడీ అవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు. ఇక్కడనేమో ప్రూవ్ చేయమన్నాడు పర్పెండిక్యులర్ అని, పర్పెండిక్యులర్ అని ఇచ్చి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చిన్న చిన్న వేరియేషన్. ఓకేనా, జాగ్రత్తగా వినండి. సింపుల్గా వచ్చే 7 మార్క్స్ వదిలిపెట్టద్దు కదా. సరే ఏవో థీరమ్స్లోంచో వీటిలోంచో బాగా హార్డ్గా ఉంటాయి, అబ్బో చాలా కష్టం అనుకుంటే అది వేరు. ఇవి చాలా సింపుల్, ఇలాంటివి అస్సలే వదిలేయద్దు. ఓకేనా, అందుకే ఇలాంటి వాటిని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా. ఇంకా మిగతావి మీరు 4 సార్లు ప్రాక్టీస్ చేసుకొని రాసేస్తే అయిపోద్ది. సో ఏం చేస్తాం, నేను చెప్తా థీరమ్స్ కూడా మీకు క్లియర్గానే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ కర్వ్ రాసుకుందాం. కర్వ్ ఏంటిది? x² - xy + y² + 3x + 3y - 2 = 0. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. అంతే కదా, కర్వ్ని 1 అనుకున్నాం, స్ట్రేట్ లైన్ని 2 అనుకున్నాం కదా. అండ్ గివెన్ లైన్ వచ్చేసి ఏంటిది? x - y -√2 అన్నాడు = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనం దీనిలోంచి 1 రప్పించుకోవాలి. ఇది అంటే x - y √2. √2తో డివైడ్ చేస్తే x - y /√2 = 1. ఓకేనా, 1 దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. హోమోజినైజింగ్ అని రాసేద్దాం. హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2. ఓకేనా, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో హోమోజినైజింగ్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములా అంటే ఈక్వేషన్ని రాద్దాం. ఏంటిది అది? దట్ ఇంప్లైస్ x² - xy కదా. నెక్స్ట్ వచ్చేసి +y² + 3x దగ్గర 1ని రాయాలి. నెక్స్ట్ వచ్చేసి +3y దగ్గర ఒక 1ని రాయాలి. నెక్స్ట్ -2 దగ్గర 1² రాయాలి = 0. 1 దగ్గర దీన్ని రాద్దాం. నెక్స్ట్ అంటే x² ఇక్కడ రాయకుండా నెక్స్ట్ పేజ్లో రాస్తా. ఓకేనా, నెక్స్ట్ పేజ్లో అయితే కొంచెం నాకు కూడా ఈజీగా ఉంటుంది రాసుకోవడానికి. దట్ ఇంప్లైస్ x² - xy + y². అంతేనా, x² - xy + y² +3x ఇంటూ ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి +3y ఇంటూ ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది. నెక్స్ట్ ఏంటిది? -2 ఇంటూ ఇక్కడ ఏదో సంథింగ్ స్క్వేర్ = 0. అయితే ఈ సంథింగ్ ఏంటిది? అసలు 1 ఉంది కదా. ఆ 1 అంటే x - y /√2. ఒకటేసారి రాసిస్తా, x - y /√2, x - y /√2 అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నిట్లలో √2 ఉన్నాయి, ఇక్కడనేమో 2 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఈ √2ని ఎల్సిఎం తీసి ఫస్ట్ సెట్ చేద్దాం. ఓకేనా, √2ని ఎల్సిఎం తీసి సెట్ చేద్దాం. ఏమవుతుందంటే మనకి ఇక్కడ √2x² ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ -√2 ఇంటూ xy ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది? √2 ఇంటూ ఏముంటుంది? y² ఉంటుంది. అర్థమవుతుందా? √2 ఇంటూ y². నెక్స్ట్ ఇక్కడ ఏమైతే ఎల్సిఎం తీస్తున్నా √2. ఓకేనా, ఎల్సిఎం తీసినట్టయితే ఇక్కడ ఈ 3x దీనికి మల్టిప్లై అవుతుంది, అంటే +3x ఇంటూ. అర్థమవుతుంది కదా. కొంచెం అర్థం కావట్లేదు అంటే మీకు క్లియర్గా ఈ స్టెప్ రాస్తాను. దట్ ఇంప్లైస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే LCM √2 = ఇక్కడ 0. ఓకేనా, క్లియర్ కదా. జస్ట్ ఇక్కడ √2 రాసా = 0 రాసా. ఒకవేళ √2 కాకుండా మనం ఇక్కడ ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి కింద 2 వస్తుంది కదా, 2 రాసుకున్నా ఏం కాదు. ఓకేనా, 2 రాసుకుంటే ఇక్కడ ఇవన్నీ 2లు వస్తాయి, ఇక్కడ √2లు వస్తాయి. అలా రాసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అనుకుంటే 2లనే రాసుకుందాం. ఓకేనా, 2లనే రాసుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది అనిపిస్తే 2లనే రాసుకుందాం. ఓకేనా, ఏం చేస్తున్నా అంటే 2ని ఎల్సిఎం తీస్తున్నా, అంటే ఇక్కడ 2 రాస్తాం, నెక్స్ట్ ఇక్కడ 2 రాస్తాం, ఇక్కడ 2 రాస్తాం. ఇక్కడ మనకు √2 ఉంది కాబట్టి ఇంకా √2 రాయాలి, అంటే 3√2x ఇంటూ x - y. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ √2 ఉంది కాబట్టి ఇంకో √2, 3√2y ఇంటూ x - y. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి మైనస్, ఇక్కడ ఆల్రెడీ మనకు √2 హోల్ స్క్వేర్ అంటే 2 ఆల్రెడీ ఉంది కాబట్టి -2 ఇంటూ x - y హోల్ స్క్వేర్ రాస్తే చాలు. ఓకేనా, ఇది కొంచెం సరిపోలేదు, అటు ఇటు అంటాను.
సో ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఈ స్టెప్ చూడండి చాలా సింపుల్ స్టెప్ అయ్యి, దీనిలో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, ఈజీగానే అర్థమైంది మీకు. జస్ట్ నేను 2ని ఎల్సిఎం చేశాను అంతే. ఇక్కడ రూట్ 2లు ఉన్నాయి కాబట్టి రాసేసా, ఇక్కడ 2లు రాసేసా, ఇక్కడ ఆల్రెడీ రూట్ 2 హోల్ స్క్వేరే కాబట్టి 2 కాబట్టి ఇక్కడ ఏం రాయని అవసరం లేదు, డైరెక్ట్గా అలాగే రాసేసా. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, ఈ 2 అటు వేయనట్టే, ఇంకా దాన్ని వదిలేయండి. ఇక్కడ దీన్ని చూడండి, 2x² మైనస్ 2xy ప్లస్ 2y స్క్వేర్. నెక్స్ట్ దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే 3√2x² అవుద్ది, 3√2x² కదా. నెక్స్ట్ 3√2xy అయింది, మైనస్ 3√2xy. నెక్స్ట్ దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ప్లస్ 3√2xy అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి మైనస్ 3√2y² అవుద్ది. అర్థమవుతుందా క్లియర్గా? ఇక్కడ వచ్చేసి మైనస్ 3√2y² వచ్చింది. ఇవి రెండు క్యాన్సిల్ అయ్యేటట్టుగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ 2 ఇంటూ x² మైనస్ 2xy ప్లస్ y², అంతే కదా. a² మైనస్ 2ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక్కడ ఇవి క్యాన్సిల్ అయ్యేలాగా వచ్చాయి చూడండి, మైనస్ 3√2xy ప్లస్ 3√2xy, కానీ ఇవి మాత్రం క్యాన్సిల్ అయ్యేలాగా లేవు. సరే అలాగే ఉంచుదాం. ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం మళ్ళీ ఇంకొక స్టెప్లో. ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అయినా అసలు జామెట్రీ పార్ట్ మొత్తం కొంచెం ఈ సింప్లిఫికేషన్ మీద జాగ్రత్తగా దృష్టి పెడితే చాలు, సింపుల్గా మార్క్స్ వచ్చేస్తాయి. సో ఏం చేస్తాం, 2x² మైనస్ 2xy ప్లస్ 2y². నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ప్లస్ 3√2x². అన్నిటినీ ఒకసారి మళ్ళీ అరేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ మైనస్ 3√2y², ఇంకా మైనస్ 2x². నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 4xy. నెక్స్ట్ ఏంటిది, మైనస్ 2y² ఈజ్ ఈక్వల్ టు 0. ఏమైనా క్యాన్సిల్ అయ్యేటివి ఉన్నా చూడండి. యాక్చువల్గా x² y² క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి కదా. 2x² ఇక్కడ మైనస్ 2x². నెక్స్ట్ వచ్చేసి చూడండి 2y² మైనస్ 2y² మైనస్ 2xy ప్లస్ 4xy అంటే క్యాన్సిల్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఒకసారి ఈక్వేషన్ రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ మనకు x² అనేది ఫస్ట్ రద్దం, అంటే 3√2x². ఓకేనా. y² నెక్స్ట్ ఇక్కడ గ్యాప్తో రాద్దాం, మైనస్ 3√2y². ఇక్కడ xyకి సంబంధించింది రావాలి కదా, xyకి సంబంధించింది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే ప్లస్ 2xy అన్నట్టు, ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. మనకైతే ఈక్వేషన్ క్లియర్గా సెట్ అయిపోయింది కదా. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉంది. నౌ కంపేర్ విత్, అయిపోయింది ఇంకా, కంపేర్ విత్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఏమవుతుంది అంటే a ఈజ్ ఈక్వల్ టు 3√2 అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2h ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h ఈజ్ ఈక్వల్ టు 2 అవుద్ది కదా, 2h ప్లస్లో 2 ఉంది. నెక్స్ట్ వచ్చేసి కామా b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3√2 ఉంది. అంటే ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు 3√2, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3√2 అంటే క్లియర్గా మనకి ఏమర్థమవుతుంది అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థమవుతుంది. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అయినట్టు, అంటే θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే అవి రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఏవి రెండు లైన్స్, మనకు పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమన్నాడు. అసలు ఏ రెండు లైన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ చూడండి మనకు ఈ రెండు లైన్స్ కదా. సో ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అంటే మనకు ఏమని రాస్తాం అక్కడ రాసేటప్పుడు, కాబట్టి ఆర్జిన్ O అనుకుందాం, ఇక్కడ దీన్ని ఏమో పాయింట్ A అనుకుందాం, దీన్ని B అనుకుందాం. సో ఇంతకుముందు మనం ఒకటి చేసాం కదా, దాన్ని కూడా అలాగే అనుకోండి. మనం నేమింగ్ కన్వెన్షన్స్ ఏం పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. O1 A1 B1 అనుకోండి. ఓకేనా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అనమాట. సో ఇక్కడ కూడా మనం OA OB, ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ దాని గురించి మాట్లాడుతున్నాం. θ అనేది 90 డిగ్రీస్ అంటే మనకు ఇవి రెండు, ఇక్కడ జస్ట్ ఫిగర్ చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది కదా. యాక్చువల్గానైతే మీకు ఫిగర్ ఎలా ఉంటుంది అంటే, ఇది ఇలా ఉన్నట్టయితే ఇంకో స్ట్రేట్ లైన్ అనేది కరెక్ట్గా పర్పెండిక్యులర్ వచ్చేటట్టు ఇలా ఉంటుంది. నేను ఫస్ట్ ఒకటి డ్రా చేశాను చూడండి, రెండు 90 డిగ్రీస్ వచ్చేటట్టుగా మీట్ అయితే కర్వ్ ఇలా వచ్చి ఇలా వస్తుంది అనమాట. సో అదైతే వదిలేయండి. కాకపోతే మనం రాయాల్సింది OA అండ్ OB ఆర్ పర్పెండిక్యులర్ అని రాస్తే చాలు, అంతే కదా. ఈ లైన్ పర్పెండిక్యులర్. సో ఇక్కడ మనం ఏం రాద్దాం అనుకుంటున్నాం, ఇక్కడనే కదా. సో ఇక్కడ మనం a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది అంటే దేర్ ఫోర్ OA అండ్ OB ఆర్ పర్పెండిక్యులర్. ఓకేనా, పర్పెండిక్యులర్. సో ఇప్పుడు లాస్ట్కి హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి. ప్రూవ్ దట్ అన్నాడు కదా, ప్రూవ్ దట్ అన్నాడు, షో దట్ అన్నాడు కాబట్టి లాస్ట్కి హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తే చాలు. అర్థమవుతుంది కదా క్లియర్గా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇలాంటివి మనకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిలోంచే వస్తుంది మనకు క్వశ్చన్, వేరేది వచ్చే ఛాన్సే లేదు. వేరేది వచ్చినా మీరు చేయగలుగుతారు. ఈ 4 చేసిల్లంటే ఇంకా మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఓకే, k ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు, అంతే.
అంతే, ఇంకా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మనం ఫార్ములా వాడాల్సిందే. సో డయాగ్రామ్ తర్వాత వేసేద్దామా, ఇప్పుడు వేసేద్దామా. ఇలాగో మనకు తెలిసిన డయాగ్రామే, ఏముంది, ఇలా ఒక లైన్ పెట్టండి, ఇలా ఒక లైన్ పెట్టండి, అడ్డం దానికి ఎక్స్ పెట్టండి, నిలువు దానికి వై పెట్టండి, ఇట్లా ఒక కర్వ్ గీసేసి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటి స్ట్రేట్ లైన్ గీసేసి, యాక్చువల్గా మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, అదేంటి అనేది వాడికి చూసేవాడికి కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో ఇది కర్వ్ దానికి 1 పెట్టేస్తాం, స్ట్రేట్ లైన్గా ఉన్నదానికి 2 పెట్టేస్తాం. ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్కి మనం ఏ బి అని చెప్పేసి నేమ్స్ పెట్టుకుందాం. ఒకదానికి ఏ పెట్టుకుందాం, ఒకదానికి బి పెట్టుకుందాం. దీని వచ్చేసి ఓ పెట్టుకున్నట్టయితే దీని నుంచి ఇలా మనం లైన్స్ డ్రా చేద్దాం. ఓకేనా, ఇక్కడికి ఒకటి, అలాగే ఇక్కడికి ఒకటి. ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ టీటా అనుకుందాం. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనుకుందాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనము గివెన్ కర్వ్ ఏంటిది, మరి కర్వ్ ఏంటిది, 2x² - 2xy plus 3y² plus 2x minus y minus 1 is equal to 0, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అండ్ లైన్ ఏంటిది మనకు x plus 2y is equal to k అన్నాడు. మనకి యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి కదా, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం దీన్ని. సో ఈక్వల్ టు 1 ఉండాలి కాబట్టి x plus 2y డివైడెడ్ బై k ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్టు. దీన్ని ఇప్పుడు మనం హోమోజినైజింగ్ చేసేద్దాం. ఇంకా హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2 అన్నమాట. ఓకేనా, ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2. సో 1ని ఈ 2 తోటి మనం హోమోజినైజింగ్ చేసేసినట్టయితే ఫస్ట్ దీన్ని రాసుకుందాం. ఏంటిది అది, దట్ ఇంప్లైస్ 2x² - 2xy plus 3y². నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 2x ఇంటూ ఇక్కడ 1 పెట్టేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మైనస్ y ఇంటూ ఇక్కడ 1 పెడతాం. -1 ఇంటూ 1² ఈజ్ ఈక్వల్ టు 0. 1 దగ్గర ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. చేసినట్టయితే మనకు 2x² - 2xy plus 3y². ఇంతవరకు అయితే ఇలాగే రాసేస్తాం. ప్లస్ 2x ఇంటూ ఇది తర్వాత రాస్తాను నేను, -y ఇంటూ ఇది తర్వాత రాస్తా, -1 ఇంటూ ఇది కూడా తర్వాత రాసేస్తా. సో ఇప్పుడు రాసేస్తాం మూడింటిని ఒకేసారి, అంతే కదా. ఒక్కసారి చూసుకుందాం. 2x ఇక్కడ -y ఇక్కడ -1, x plus 2y by k. ఓకేనా, ఏంటిది అది, x plus 2y by k అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. 2x² ఇంప్లేస్ ఉంది ఆల్రెడీ. 2x² - 2xy. నెక్స్ట్ ఏంటిది, ప్లస్ 3y². ఇంకా ప్లస్ 2x ఇంటూ, యాక్చువల్గా ఇక్కడ మనం కొంచెం క్లియర్గా గమనించినట్టయితే ఇక్కడ ఒక k ఉంది, ఇక్కడ ఒక k ఉంది, ఇక్కడ k² ఉన్నట్టు కదా. సో మనకి ఇది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడంటే మనకు పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది చూడండి, ax² plus 2hxy plus by² equal to 0 ఈక్వేషన్ వస్తుంది కదా. ఇది సాల్వ్ చేసుకుంటూ పోతే అలా లాస్ట్కి వచ్చిన ఈక్వేషన్లో x² కోఎఫిషియంట్ ఏదైతే a ఉంటుందో ఆ ఏని బిని రెండింటిని మనం యాడ్ చేస్తే a plus b ఈజ్ ఈక్వల్ టు 0 చేసేస్తే మనకు అక్కడ నుంచి k వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకేనా, a plus b ఈక్వల్ టు 0 కావాలంటే k ఏంటి అనేది మనం చూసుకుందాం. అయితే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మొత్తం kలలో వచ్చేటట్టు ఉంది ఈక్వేషన్ అంతా. కొంచెం పెద్దగానే అవుద్ది, హారిజెంటల్గా చాలా దూరం అవుద్ది, కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఏం చేద్దామంటే కింద k² ఉన్నట్టు, పైన x plus 2y హోల్ స్క్వేర్ ఉన్నట్టు, హైయెస్ట్ది k² ఉంది కాబట్టి డినామినేటర్లో k² అనేది రాసేద్దాం. ఓకేనా, సో ఏం చేద్దాం అంటున్నాను నేను ఇప్పుడు, డినామినేటర్లో k² అనేది రాద్దాం అనుకుంటున్నా. న్యూమరేటర్లో ఏం రాస్తాం చూడండి, 2k² x² ఉంటుంది, 2k² x² ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి -2k² xy ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, ప్లస్ 3k² y² ఉంటుంది, ప్లస్ 3k² y² ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఆల్రెడీ ఒక k ఉంది కాబట్టి 2kx x plus y ఉంటుంది, 2kx ఇంకా వచ్చేసి x plus y. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుందా, 2kx x plus y. నెక్స్ట్ వచ్చేసి -ky ఇంకా x plus 2y, అంతే కదా, x plus 2y కదా. ఇక్కడ కూడా x plus 2y x plus y అని రాసేసా. ఇదే కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకుంటూ రాసుకోవాలి, అంతే కదా. బ్రాకెట్లో మనకైతే ఇక్కడ ఇది కొంచెం ఇలా పేజ్ ఇలా రాసేసేసరికి అట్లనే అయింది, లైన్ బై లైన్ కింద రాసుకుంటూ పోతే ఏం కాదు కానీ 2kx ఇంటూ x plus 2y, 2kx ఇంటూ x plus 2y
ఇక్కడ మనకి -ky ఇంటూ x ప్లస్ 2y, నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఆల్రెడీ k స్క్వేర్ పని అయిపోయింది, మైనస్ ఆఫ్ x ప్లస్ 2y హోల్ స్క్వేర్, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. ఈ k స్క్వేర్ని ఫస్ట్ పంపించేసి నీట్గా రాసుకుందాం ఒకసారి. ఈక్వేషన్ని మంచిగా నీట్గా రాసుకున్నట్టయితే ఇదేమో 2k స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 2k స్క్వేర్ xy, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 3k స్క్వేర్ వై స్క్వేర్, నెక్స్ట్ ఏంటిది ప్లస్ దీన్ని మల్టిప్లై చేద్దాం అంటే 2k x స్క్వేర్ అవుద్ది, నెక్స్ట్ ఏమవుతుంది ప్లస్ 2k xy అయింది, 2 × 2 4 అవుద్ది. ఇక్కడ కాన్స్టెంట్ అనేది మనకి ఏమవుతుంది అంటే 4. ఓకేనా, అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఫస్ట్ దాంతో ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ దాంతో చేసినట్టయితే 4kxy, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే -kxy, నెక్స్ట్ వచ్చేసి -2kxy, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, మైనస్ ఉంది కాబట్టి అన్ని మైనస్లు పెట్టేస్తా, ఓకేనా. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే -4y స్క్వేర్ అయింది, ఓకేనా. నెక్స్ట్ 2ab అంటే 4xy అయింది, -4xy ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకేంటి, ఇంకా ఎక్స్లు వైలు అన్నిటిని ఒక దగ్గర సెట్ చేస్తే అయిపోద్ది, ఓకేనా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఒకసారి చూద్దాము. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఒకటి ఉంది మనకు. దీనిలో ఏమేమి టర్మ్స్ ఉంటాయి, ఎక్స్ స్క్వేర్వి, xyవి, అలాగే వై స్క్వేర్వి. ఈ వీటిని మనం చూసుకుందాం. ఎక్స్ స్క్వేర్ది ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ది ఉంది, ఇంకా ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ది ఉంది. ఫస్ట్ వాటన్నిటిని ఒక దగ్గర సెట్ చేద్దాం, ఓకేనా. అంటే 2k స్క్వేర్, ఓకేనా. అన్నిటికీ కలిపి ఒకటే ఎక్స్ స్క్వేర్ కదా, సో వీటన్నిటిని బయట రాసేసాం అనుకోండి. 2k స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 2k ఇంకా -1, వీటన్నిటికీ కలిపి ఒకటే ఎక్స్ స్క్వేర్. ఓకే, దీని పని అయిపోయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్టయితే మనకి xyకి సంబంధించినవి ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అబ్బో చాలా ఉన్నాయి కదా మనకి, అంతేనా. ఇక్కడ ఒకటి, ఇదొకటి, ఇదొకటి, ఇక్కడ ఏదో బిస్కెట్ అయిపోయినట్టుంది. ఒక్కసారి చూద్దాం. kxy, ఇది చూడండి, యాక్చువల్గా ఇది -kxy, అందుకే ఇదేంది చాలా వస్తున్నాయి అనుకుంటున్నా. ఇదేమో -kxy, నెక్స్ట్ -2ky స్క్వేర్ ఇక్కడ, ఓకేనా. ఇది ఇలాంటివి మీరు కొంచెం చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, అందుకే నేను చెప్తున్నా. -2ky స్క్వేర్, ఇంకా ఈ లైన్ మనకి ఇక్కడ అవసరం లేదు, ఇది y స్క్వేర్కి సంబంధించింది, అంతేనే కదా. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇవి ఏమో 3 వచ్చాయి, నెక్స్ట్ 1 2 3 4 అవి 4 వచ్చాయి, వైలు కూడా 3 రావాలి. 1 2 3 దేని దానికి సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం xyకి సంబంధించినవి రాద్దాం. ప్లస్ xyకి సంబంధించిన ఏంటి, అలాగే y స్క్వేర్కి సంబంధించిన ఏంటి, దేని దానికి రాసేద్దాం. x స్క్వేర్కి సంబంధించినవి రాసేసాం. xyకి సంబంధించినవి -2k స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కడ మనకి ఇదిగో ఇక్కడ ఉంది ప్లస్ 4k నెక్స్ట్ -k కదా, ఓకేనా. ప్లస్ 4k -k ఉంది, నెక్స్ట్ ఇక్కడ -4 ఉంది. ఇదిని మనం +3k అని రాసుకోవచ్చు, ఓకేనా. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని ఏమని రాసుకోవచ్చు, +3k అని రాసుకోవచ్చు. ఇవి రెండింటి పైన అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ -4 అని రాసుకోవచ్చు. ఓకే, xyది అయిపోయింది. నెక్స్ట్ y స్క్వేర్లు చూద్దాం. y స్క్వేర్లకి ఇంకో కలర్ వాడదాం మనం, రెడ్ వాడదాం. సో ఇదొక y స్క్వేర్, ఇదొక y స్క్వేర్, ఇదొక y స్క్వేర్. సో ఈ రెడ్ కలర్ అన్నీ ఒక దగ్గర రాసేద్దాం. సో 3k స్క్వేర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి -2k, నెక్స్ట్ ఇదేంటిది -4, ఇదే కదా -4 అనేది రాసేసా. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ఓకేనా. క్లియర్గా అర్థమైంది కదా. దానికి లైన్లు పెట్టి మంచిగా రాసేసిన. ఇదేమో వైట్ కలర్ దానికి సంబంధించింది, నెక్స్ట్ ఈ రెడ్ కలర్కి సంబంధించింది ఏమో ఇది, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ నౌ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, కంపేరింగ్ విత్, ఓకేనా, కంపేరింగ్ విత్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 గివెన్ హియర్ అని రాద్దాం. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 2k స్క్వేర్ ప్లస్ 2k -1 కామా 2h ఈజ్ ఈక్వల్ టు ఏంటిది -2k స్క్వేర్ ప్లస్ 3k -4. నెక్స్ట్ వచ్చేసి b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మరి b ఈజ్ ఈక్వల్ టు కదా, తీసేస్తున్నా. a ఈజ్ ఈక్వల్ టు రాసాం, 2h ఈజ్ ఈక్వల్ టు రాసాం, b ఈజ్ ఈక్వల్ టు 3k స్క్వేర్ -2k -4. ఓకే, a ఉంది, 2h ఉంది, b ఉంది. బట్ మనకి ఇక్కడ మ్యాటర్ తెలిసింది ఏంటంటే, గివెన్
ఏమని రాద్దాం, గివెన్ ఈ పేర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు. సో గివెన్ దీస్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఓకేనా, మనకు ఈ స్ట్రేట్ లైన్స్, ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు అంటే దట్ ఇంప్లైస్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అదే పని చేసేద్దాం. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఏంటిది మరి, ఇది. బి ఏమో ఇది. రెండింటిని యాడ్ చేసి 0కి ఈక్వేట్ చేసేద్దాం. చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, 2k² ప్లస్ 2k మైనస్ 1 ప్లస్ బి ఏంటిది మరి, 3k² మైనస్ 2k మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. క్యాన్సలేషన్ ఏమైనా ఉంటే, కొంచెం ప్లేస్ ఉంది కదా, ఉంది, ఓకే. సో క్యాన్సలేషన్ ఏమైనా ఉంటే చేయండి. ఏమున్నాయి ఇక్కడ, ప్లస్ 2kకి మైనస్ 2k క్యాన్సిల్ అయిపోద్ది, 5k² మైనస్ 5 అవుద్ది. ఓకే, దీన్ని ఇక్కడనే చేసేయచ్చు, బాగుంటుంది. సో ఇక్కడనే చేసేద్దాం. ఏమవుతుంది ఇక్కడ మనకు వచ్చేసి, ఏమైతే చెప్పండి, చేసేయచ్చు కదా, ఇంకా మీరైనా సింపుల్గా చేసేయచ్చు. 5k² నెక్స్ట్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. -5 నాటి పంపించేసాం అనుకోండి, లేకపోతే 5ని కామన్ తీసి పంపించేసేసినట్టయితే మనకి ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ k² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే k² ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నమాట. మనకు k వాల్యూ అడిగాడు కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఇలా చేసేయాలి. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? జస్ట్ ఇంతే, సింపుల్. ఓకేనా, సో సేమ్ ఇలానే ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇది మీరు చేయగలుగుతారు అనుకుంటున్నా. ఏమి ఇచ్చాడంటే చూడండి, షో దట్ ద లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ అండ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద, ఇలా ఏబీసీలు ఏమైనా ఉన్నాయా, ఏం లేవు, వేరియబుల్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. విత్ ద లైన్స్ సంథింగ్ అన్నాడు, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. షో దట్ అన్నాడు, షో దట్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే లాస్ట్కి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి, అంతే. ఓకేనా, ఇది సేమ్ సెకండ్ ప్రాబ్లం నేను ఏదైతే చెప్పానో సేమ్ దానిలాగానే ఇంకా మీరు చేసేయచ్చు. ఓకేనా, చేసేయండి, మీరు ఈజీగా చేసేయచ్చు. ఇది పెద్ద ఏం కష్టమైన ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా, మరి క్లియరా? సో ఇంకా మనం నెక్స్ట్ థీరమ్స్. సో థీరమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, జాగ్రత్తగా వినాలి, ఫ్రెష్ మైండ్తోని థీరమ్స్ క్లాస్ వినండి. ఓకేనా, సో ఫ్రెష్ మైండ్తో వినాలి థీరమ్స్ క్లాస్ అనేది. నెక్స్ట్ మనకు అది వస్తుంది, అది అయిపోయిన తర్వాత వెంటనే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. మీరు ఏం టెన్షన్ పడకండి, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మ్యాక్సిమం మినిమాలు ఇంకా మీరు అడుగుతున్నారు, మ్యాక్సిమం ఎక్కువ మంది మ్యాక్సిమం మినిమం అని అడుగుతున్నారు. ఫస్ట్ అది చేసి పడేస్తా, ఇది అయిపోయిన, ఇది ఇంకా థీరమ్స్ అయిపోయిన వెంటనే మ్యాక్సిమం మినిమం చేసి పడేస్తా. ఓకేనా మరి, రైట్, చెల్లోనా, బాయ్ బాయ్.